హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మన రెసిపీ ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఎప్పుడు ఏం సాంబార్ చేయాలా అని తలపట్టుకునే వాళ్ళ కోసం రెడీగా ఉన్న సాంబార్ దాల్ రైస్ అయితే ఒకసారి ట్రై చేసేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కోసం హాఫ్ కప్పు పప్పులను తీసి నానబెట్టుకున్నానండి. అలాగే ఒక కప్పు రైస్ కూడా నానబెట్టుకున్నానండి. వీటన్నిటి ఒక ప్రెషర్ కుక్కర్లో వేసేసి 3 కప్పుల వాటర్ వేసి మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆయిల్, కొద్దిగా పోపు దినుసులన్నీ, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుంటున్నానండి. 50 గ్రాముల చింతపండు రసాన్ని కలిపి పెట్టుకున్నానండి. అందులోనే స్క్రీన్ మీద చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసి కలిపి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ పోపులోనే ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు వేసి వేపుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని ఒక టమాటో కూడా కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు వెజిటేబుల్స్ వేగిన తర్వాత కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు వేసి బాగా ఉడికించుకొని మనం ఫస్ట్ ఉడికించుకున్న పప్పు రైస్ని ఇందులో కలిపేసుకొని మరో 100 ml హాట్ వాటర్ వేసి బాగా కలుపుకొని ఉడికించుకున్న తర్వాత చివరిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దాల్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఫుల్ వీడియో కావాలంటే నా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. ఎప్పుడు ఏం సాంబార్ చేయాలని ఆలోచించే వాళ్ళకైతే ఇది బెస్ట్ రెసిపీ అని చెప్తానండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో కోసం నా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.